మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని తిరగరాస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక చిరంజీవికి ఈ మూవీ మంచి కమ్బ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఈ క్రమంలో చిరు కెరియర్లోని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగాను ఈ మూవీ రికార్డు కొట్టింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయనకు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మన శంకర్ వరప్రసాద్ గారు టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. విక్టరీ వెంకటేష్ చిరంజీవి కాంబో అదిరింది అంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. సంక్రాంతికి మరో భారీ విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి ప్రతిభను కొనియాడారు. 4 దశాబ్దాల నుంచి అన్నయ్య చిరంజీవి గారు మన అందరి హృదయాలు ఎలా గెలుచుకున్నారో ఇప్పటికీ తన అద్భుతమైన నటన, కామెడీ, డాన్స్ తో అది కొనసాగిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆయన అద్భుతమైన ఫిల్మోగ్రఫీలో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. మెగాస్టార్ చిరంజీవి మన శంకర్ వరప్రసాద్ గారు సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డుల్ని తిరగరాస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక చిరంజీవికి ఈ మూవీ మంచి కమ్బ్యాక్ మూవీ అనే చెప్పాలి. ఈ క్రమంలో చిరు కెరియర్లోని అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగాను ఈ మూవీ రికార్డు కొట్టింది. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఆయనకు చెందిన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మన శంకర్ వరప్రసాద్ గారు టీమ్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపింది. విక్టరీ వెంకటేష్ చిరంజీవి కాంబో అదిరింది అంటూ పవన్ కళ్యాణ్ ప్రశంసల జల్లు కురిపించారు. సంక్రాంతికి మరో భారీ విజయాన్ని అందించిన అనిల్ రావిపూడి ప్రతిభను కొనియాడారు. 4 దశాబ్దాల నుంచి అన్నయ్య చిరంజీవి గారు మన అందరి హృదయాలు ఎలా గెలుచుకున్నారో ఇప్పటికీ తన అద్భుతమైన నటన, కామెడీ, డాన్స్ తో అది కొనసాగిస్తున్నారు. ఇక ఈ సినిమా ఆయన అద్భుతమైన ఫిల్మోగ్రఫీలో ఒక మర్చిపోలేని తీపి జ్ఞాపకంగా నిలిచిపోతుంది అనడంలో సందేహమే లేదు. డైరెక్టర్ అనిల్ రావిపూడికి ప్రత్యేకమైన అభినందనలు అంటూ చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.